హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా చదువుతున్నారు? ఎండోమెంట్ గ్రేడ్ 3 పేపర్ 2లో భాగంగా మనం రామాయణం క్లాస్‌ని చెప్పుకుంటున్నాం కదా! లాస్ట్ క్లాస్‌కి కంటిన్యూషన్ చూద్దాం. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే లక్ష్మీ ఎడ్యుకేషన్ క్లాసెస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ క్లాసెస్ ఫాలో అవ్వండి. లాస్ట్ క్లాస్‌లో మనం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు ఎలా పుట్టారో తెలుసుకున్నాం కదా! వారు పెరిగి పెద్దవుతున్న సమయాన విశ్వామిత్రుడికి యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు అడ్డుగా వస్తున్నారు. రాక్షసుల్ని సంహరించడానికి ఎవరో ఒకళ్ళు కావాలనుకుని విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వస్తాడు రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళడానికి. అప్పుడు చిన్నపిల్లలైన రామలక్ష్మణుల్ని పంపనని దశరథుడు విశ్వామిత్రునికి చెప్తాడు. విశ్వామిత్రుడు ఎలాగైనా వాళ్ళని తీసుకువెళ్ళడానికి దశరథుడిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. దశరథుడు ఒప్పుకొని రామలక్ష్మణుల్ని విశ్వామిత్రునితో పంపడానికి ఇష్టపడతాడు. విశ్వామిత్రునితో రామలక్ష్మణులు బయలుదేరుతారు. అడవికి వెళుతున్న దారిలో తాటకి అనే దెయ్యం మలద పురుష అనే ప్రాంతంలో కనబడుతుంది. రాముడు ఆ తాటకి దెయ్యాన్ని సంహరిస్తాడు. అంటే ఫస్ట్ సంహరణ తాటకి అనే దెయ్యంతో స్టార్ట్ అయింది. తరువాత తాటకి కొడుకైన మారీచుడు వస్తాడు. ఆ మారీచుడిపై రాముడు సీతేశువు అనే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ మారీచుడు తప్పించుకుని సముద్ర గర్భంలో దాక్కుని రావణుడి దగ్గరికి వెళతాడు. ఆ దారిలో సుబాహుడు అనే రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుడిపై రాముడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించి సంహరిస్తాడు. ఇక విశ్వామిత్రుడి అడవికి చేరుకుంటారు. ఒకరోజు విశ్వామిత్రునికి ఒక లేఖ వస్తుంది. అది మిథిలా నగర రాజైన జనకుడి నుండి వస్తుంది. తన కూతురి స్వయంవరానికి ఆహ్వానాన్ని పంపిస్తాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో కలిసి మిథిలా నగరంకి బయలుదేరుతాడు. దారిలో వారికి భగీరథుడు గంగను భూమికి తెచ్చిన కథను విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు వినిపిస్తాడు. అలాగే అహల్యకు శాప విమోచనం కూడా వేరే దారిలోనే జరుగుతుంది. అదేమిటంటే అహల్య యొక్క భర్త గౌతముడు. అయితే అహల్యపై ఇంద్రుడు మనసు పడతాడు. గౌతముని రూపంలో ఇంద్రుడు అహల్యతో గడపడంతో గౌతముడు చూచి అహల్యని రాయిగా అవ్వమని శపిస్తాడు. అయితే రాముని యొక్క పుణ్యమూర్తి కాలు తగిలి విముక్తి అవుతుంది. అహల్యగా మారుతుంది. ఇక వారు మిథిలా నగరంకి చేరుకుంటారు. అక్కడ ఆ స్వయంవరంలో ఎవ్వరూ కూడా ఆ శివధనస్సును విరవలేకపోతారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడిని పంపిస్తాడు. ఆ స్వయంవరంలో రాముడు శివధనస్సుని విరిచి సీతని వివాహం చేసుకుంటాడు. అయితే సీతాదేవి యొక్క సోదరి ఊర్మిళ, ఆ ఊర్మిళను లక్ష్మణుడు వివాహం చేసుకుంటాడు. అలాగే దశరథుని యొక్క సోదరుడు కుశధ్వజుడు, అతనికి 2 కుమార్తెలు. వారు శృతకీర్తి, మాండవి. వీరిని శత్రుఘ్నుడు శృతకీర్తిని, భరతుడు మాండవిని వివాహం చేసుకుంటారు. అయితే నలుగురు అన్నదమ్ములకి కూడా ఒకేసారి వివాహం జరుగుతుంది. వారందరూ కలిసి అయోధ్యకి తిరిగి వెళుతూ ఉండగా దారిలో పరశురాముడు ఎదురవుతాడు. ఇప్పుడు పరశురాముడి గురించి తెలుసుకుందాం. పరశురాముడి యొక్క తండ్రి జమదగ్ని. అతనిని ఒక క్షత్రియ రాజు చంపేస్తాడు. అప్పుడు పరశురాముడు క్షత్రియ రాజుల్ని ఎవరిని వదిలిపెట్టనని, అందరినీ చంపేస్తానని శపథం చేపడతాడు. అయితే మిమ్మల్ని వదిలేయాలంటే నా దగ్గర ఉన్న వైష్ణవ చాపని రాముణ్ణి ఎత్తమని చెబుతాడు. అప్పుడు వదిలేస్తానని చెప్తాడు. అప్పుడు అలాగే రాముడు ఆ వైష్ణవ చాపాన్ని ఎత్తుతాడు. దానికి గాను పరశురాముడికి రాముడు శ్రీమన్నారాయణ రూపంలో కనపడతాడు. అప్పుడు పరశురాముడు వారిని వదిలేస్తాడు. ఇక్కడితో బాలకాండ పూర్తవుతుంది. నెక్స్ట్ అయోధ్యకాండ గురించి తెలుసుకోవాలి. అదేమిటో నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఆ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. అలాగే డైలీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కదా, దానికి ఆన్సర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.